దేశవ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్రమని మంత్రి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో 12 పాఠశాలలు బృందాలు నిర్వహించిన దేశభక్తి సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే 16 శకటాలను ప్రదర్శించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 500 మంది అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులకు హోంమంత్రి అనిత చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ ఈ పెరేడ్లో వీక్షిస్తూ నించోవలసిందిగా అందరినీ కూడా కోరుచున్నాం. Our 80th Independence Day celebrations. ప్రతి ఒక్కరు కూడా ఈ పెరేడ్లో వీక్షిస్తూ నించోవలసిందిగా అందరినీ కూడా కోరుచున్నాం. చేసుకొని మహిళా సాధికారతలో భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు 201.68 లక్షల మంది మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్స్ ఉచితంగా ప్రయాణించడం జరిగింది. ఈ ఉచిత ప్రయాణం విలువ 68.42 కోట్ల రూపాయలు. మత్స్యకార సేవల పథకంలో భాగంగా జిల్లాలో గల 72 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న 32 గ్రామాల్లో గల 12,664 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ కాలంలో జీవన భృతి కింద ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున 25.32 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవలో ఇచ్చిన హామీలో భాగంగా జిల్లాలో 13,753 మంది ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున మొత్తం 20.63 కోట్ల రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. నేతన్న సేవలో ఇచ్చిన హామీలో భాగంగా జిల్లాలో 288 చేనేత కార్మికులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 72 లక్షల రూపాయలు నేరుగా ఖాతాలో జమ చేయడం జరిగింది. వివిధ శాఖల ప్రగతిని మనం చూసుకుంటే ముఖ్యంగా వ్యవసాయ శాఖ రైతన్న మీకోసం కార్యక్రమం రైతులను ఎదుర్కొంటున్న మరియు ఎదుర్కోబోతున్న సమస్యల పరిష్కారం కొరకు ప్రతి ఇంటిని సందర్శించి ఎల్నినో మిటిగేషన్ ప్లాన్ లో భాగంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించి సూచనలు, సలహాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా 18,730 క్వింటాల నాణ్యమైన పచ్చిరొట్ట మరియు వరి విత్తనాలు 2.53 కోట్ల రాయితీలతో 39,500 మంది రైతులకు సరఫరా చేయడం జరిగింది. మరియు భూసార పరీక్షా పథకం కింద 29,596 మట్టి నమూనాలు పరీక్షించడం జరిగింది. ఉద్యానవన శాఖలో భాగంగా 9.82 కోట్ల రూపాయలతో 3,850 ఎకరాల్లో పండ్లు, కాయగూరలు, ఆయిల్ పామ్ తోటల పునరుద్ధరణ, సస్యరక్షణకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్యాక్ హౌస్లు, శీతక గిడ్డంగులు, పుట్టగొడుగు ప్రాసెసింగ్ యూనిట్లతో పంట కోత అనంతరం
నష్టాల తగ్గింపు, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సహించడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరతను అధిగమించేందుకు PMDS, డ్రిప్ ఇరిగేషన్, వీడ్ మ్యాట్స్, ఫాగ్ పాట్స్ వంటి నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉద్యాన పంటల ఉత్పాదకతను కాపాడేందుకు ఉద్యాన శాఖ చర్యలు చేపడుతోంది. పశు సంవర్ధక శాఖకు సంబంధించి ఈ సంవత్సరంలో 7.52 లక్షల మెట్రిక్ టన్నుల పాలు, 38,000 మెట్రిక్ టన్నుల మాంసము మరియు 125 కోట్ల గుడ్ల ఉత్పత్తి ద్వారా 11,722 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎల్నినో ప్రభావం ఎదుర్కోవడానికి 32 MTల పశుగ్రాస విత్తనాలు 75% రాయితీతో సరఫరా చేయడం జరిగింది. ఇంకా